ఏమైంది? నిన్న నైట్ నిద్రలో పట్టేసింది. ఏంటిది? లైఫ్ లాంగ్ గన్ మసాజర్. ఈ లైఫ్ లాంగ్ గన్ మసాజర్ నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కూపన్ కోడ్ కూడా ఉంది. అది అప్లై చేస్తే 5% డిస్కౌంట్ కూడా వస్తుంది. మీరు ఆస్తి కొట్టేయడానికి ఊరు నుంచి ఫోన్లు చేయించారని నాకు తెలుసు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అని అమ్మని భయపెడుతున్నారని కూడా నాకు తెలుసు. ఎంత కావాలి? 5 రూపాయల 10 రూపాయల? ఐఫోన్ 17 Pro Max. 17 కాదు, తర్వాత వచ్చి 18 19 కూడా కొంటాం. కాకపోతే నువ్వు మాకు పని చేయాలి. మా అక్కని మా అమ్మని మోసం చేయాలి, అంతే కదా? నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. బా హ్యాపీ డేస్ వస్తున్నాయన్నా, మంచి హ్యాపీగా ఉన్నావు. ఏంటోనే సౌజీ, ఒలింపిక్స్కి వెళ్ళి వరల్డ్ కప్ కొట్టినారా అని ఆనందం పెళ్ళానికి మస్కా కొడితే విపరీతంగా వచ్చేద్ది. వచ్చేస్తుంది. ఆస్తి రాగానే ఏం చేస్తావు బా? మీ ఎక్కను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటా. పోలా లేదంటే దాన్నే జీవితాంతం పోసిన తన యవనం అంతా వేస్ట్ చేసుకుంటాననుకుంటున్నావా? చేంజ్ వైఫ్, న్యూ లైఫ్. ప్లాన్లు వర్కౌట్ అయ్యేసరికి బ్రెయిన్ పనిచేయట్లేదు బా, నీకు చమత్కారం ఎక్కువైపోయింది. లేదే, పెళ్ళం మనసు పెసరట్లాంటిది. ఒకేపు ప్లెయిన్ గా ప్రశాంతంగా ఉంటది, రెండో ఏపు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర వేసినట్టు చాలా కన్ఫ్యూజ్ గా ఉంటది. అబ్బో, మరి ముగుళ్ళ మనసులో? ఇడ్లీ తెల్లగా, రెండు వైపులా ఒకేలా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా, అసలు నవిలి పని కూడా ఉండదు తెలుసా, అంత సున్నితంగా ఉంటది. అలాంటి ఇడ్లీ నీళ్ళలో పిసికి పచ్చడి కలిపి ఉప్మా చేసేస్తారు, కారప్పొడి జల్లి కిచిడి చేసేస్తారు. ఈ మధ్యన ఇడ్లీని కూడా పెన మీద వేసి అయ్యో పనికి మళ్ళీ ఐటమ్స్ చేస్తున్నారే, వీళ్ళ కూడా అంతే. పెళ్ళం వల్ల ఫ్రీగా వచ్చేది ఏంటో తెలుసా? డెత్తా? అది 3వ విడతలో వస్తుంది. ముందేమొస్తుంది? డిప్రెషన్. మందులు వాడొచ్చు కదా. మందులు సపోర్ట్ ఇవ్వాలి కదా. డాక్టర్ని అడిగి ప్రిస్క్రిప్షన్ చూపించాల్సింది. ఆ డాక్టర్ కూడా లేడీయే. దానికి ఫీజు మీద ఉన్న ఇంట్రెస్ట్ నా ఫీలింగ్స్ మీద లేవు, అన్ని తప్పుగా రాస్తుంది. నువ్వేం చేసావు? మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్లి మందుల సపోర్ట్కి చూపించా. డిప్రెషన్ తో పాటు బలానికి టానిక్ కూడా ఇచ్చాడు. శబాష్ బా. రెండో విడతలో ఏమొస్తుంది? పక్షవాతం. డిప్రెషన్కి మందులు పడకపోతే పక్షవాతం వచ్చి మంచాన పడతాడు. దానికేం చేయాలి? దేక్కుంటా వెళ్ళన్నా సరే కోర్టులో దావా వేసి దాని పేడ వదిలించుకోవాలి. లేదంటే 3వ విడతలో పెడత పగిలిద్ది, కాయం కట్టిల్లో కాలిపోద్ది. మరి పెళ్ళం? టైంకి పెన్షన్ పడాలి కాబట్టి బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తుంది. టైం పాస్ అవ్వాలి కాబట్టి ఇన్స్టాలో ఇంకొక అకౌంట్ క్రియేట్ చేస్తుంది. ఎకనామీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఎందుకు పనికిరాకుండా పోయేది మొగుళ్లే. త్యాగమూర్తులు బావా మీరు. సాగి సాగి వాగి వాగి చచ్చిపోతారు. తాగి కూడా. ఏదొక రోజు అందరు ఈ భూమిని వదిలి వెళ్ళిపోయేవాళ్ళే బా, కానీ వాళ్ళ తాలూకా జ్ఞాపకాలు ఈ భూమి మీద ఉండిపోతాయి. ఎలాగో తెలుసా? ఎలాగా? సెల్ ఫోన్ రూపంలో. 17 కొనిస్తా అన్నావు, ఏది? ఇప్పుడే కదే త్యాగమూర్తులు అన్నావు. నిలబెట్టుకోవాలంటే త్యాగాలు చేయాలి కదా బా. ఇప్పుడు ఈ ఐఫోన్ తో కాకుండా ఆండ్రాయిడ్ తో నిలబెట్టుకోవచ్చా? ఒక్కసారి ఐఫోన్ ని చూసిన ఐస్ ఏ ఫోన్ ని చూడలేవు బా. ఈ వీక్నెస్ పట్టుకుని ఆడు మోడల్స్ మీద మోడల్స్ దింపుతున్నాడు. అవును, నేను ఇప్పుడు ఫోన్ కొన్నాను మాట మార్చేస్తే నేను ఈ సైడ్ నుండి అక్క సైడ్కి ప్లేట్ మార్చేస్తా. అమ్మ ఆల్రెడీ నాన్నకు ఫోన్ చేసి దస్తావేజులు ఎక్కడ దాచిందో చెప్పింది. ఆస్తి నీ చేతిలో పడేలోపు ఫోన్ నా చేతిలో పడాలి, లేదంటే సంతకాలు ఎట్టే టైంలో కూడా నేను మొత్తం చెడగొట్టేయచ్చు. బ్లాక్మెయిల్ అంటారు దీన్ని. పిల్లలంతే బా, చాక్లెట్ ఇస్తే స్కూల్కి వెళ్తారు, బెదిరిస్తే ఇంట్లోంచి వెళ్ళిపోతారు. కూరల్లా పిల్లలా ఉంటది ఇది పిల్ల అంట. నేనమ్మ ఆస్తి కూడా తెలియలోపు నా ఆస్తికి రెడీ అయిపోయిలా ఉన్నాయి. అల్లుడు, మా అయ్యగారు దస్తావేజులు దొరికినాయా? దొరికాయి, రాగానే రాయించడమే. మీరాకెప్పుడు? ఇప్పుడే బస్ దిగాను, బండికి అక్కడ దిగడమే. త్వరగా రండి, ఇక్కడ చిన్నపిల్లలు కూడా సెంత పిక్కలాట ఆడేస్తున్నారు నాతో. అలాగే. బాంబులు కొందామా, స్పెషల్గా కట్టిద్దామా?
ఎదిరింటోళ్ళ మీద వెయ్యాలంటే కట్టిద్దాం, మన ఇంటి ముందు వెలిగించాలంటే కొనేద్దాం. అయితే అయ్యో కారు డజను ఇయ్యో కారు డజను రాయి. నిజంగా అడిగిందా? మొన్న ముగ్గెత్తంటే ఎదురింటిది ఏదో వాగింది. దీపావళి కదా, ఊపులో ఊపు 2 ఆళ్ళింట్లో వేద్దాం. ఇలాంటి పథకాలేసే పీకల దాకా తెచ్చుకున్నాం. మా ఆయన కాపాడాడు కాబట్టి సరిపోయింది. సర్లే, జువ్వలు 100 రాయి. 100 ఎందుకే? బావ జైలుకి వెళ్ళేటప్పుడు ఊరేగింపులో ఎత్తదులే. నువ్వు వస్తమాను జైలు అనకే, నాకు బాధేస్తుంది. అయితే ప్రిజన్. ఇది ఓకే, ఇండానికి అంత హార్డ్గా లేదు. ఏ ఉన్నావే బాబు, ఏ మేకప్ పోయిందా? మొగుడిని మూసేస్తున్నారని బాధ లేకుండా దీపావళికి లిస్ట్ రాసుకుంటున్నావు. ఏడిస్తే కన్నీళ్లు రాలితే గాని నవ్వితే పళ్ళు రాలవు. అందుకే ఎంత బాధలో ఉన్నా నవ్వుతూ ఉండాలి. ఎవరు చెప్పారు? అమ్మ చెప్పింది. పిత్త పరిగిని బొమ్మిడాయి మింగితే బొమ్మిడాయిని బొచ్చు మింగిందంట. మరి బొచ్చుని తిమ్మింగల మింగిందంట. ఇది నేను చెప్పలేదే, నాన్న చెప్పాడు. మీ నాన్న సైన్స్లో వీక్, అందుకే సోషల్లో చెప్పాడు. నాన్న సైన్స్ లో వీకు, నువ్వు సెన్స్ లో వీకు. బావని బందికానలో పెడుతున్నారని బాధ లేదు కానీ దీపావళికి బాంబుల లిస్ట్ రాసుకుంటున్నారు. సౌజీ, నీకేం తెలుసు ఈ భార్య హృదయం? బావని ప్రిజన్ లో పెడితే అక్కడ దీపావళి ఉంటుందా? దీపాలు కూడా ఉండవు. మీ బావ చేతికి సంకెళ్ళేసి సిప్పకూడు పెడతారు గాని స్వీట్స్ చేసి నోట్లో పెడతారా? పాపం పంచదార కూడా పెట్టరు. ఖైదీ డ్రెస్ లో మీ బావ చిరంజీవిలా ఉండొచ్చు, కానీ ఈ దీపావళి దాటితే మీ బావకి కొత్త డ్రెస్ ఉంటుందా? పుట్టినరోజు కూడా ఉండదు. అందుకే గుండెల్లో గుణపాలు దిగుతున్నా గులాబ్ జాములు చెయ్యాలనుకున్నా, కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నా కొత్త బట్టలు కొనాలనుకున్నా, బాధ అగ్ని పర్వతంలో పేలుతున్నా బాంబులు కాల్చాలనుకున్నా. ఇదంతా ఎవరి కోసం? నా కోసమా? కాదు. నీ కోసమా? కాదు. అమ్మ కోసమా? అస్సలు కాదు. నాన్న కోసం కూడా కాదు. అల్లుడు కోసం. ఆదర్శ మహిళలాగా యాక్ట్ చేయకు, అస్సలు సెట్ అవదు నీకు. అర్జెంట్ గా ఆస్తి పేపర్లు కానీ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే అల్లుడు ప్లేస్ లోకి అత్త వస్తుంది. అసలే సెంట్రల్ జైల్లో దోమలు ఎక్కువ, కుట్టి చంపేస్తాయి. అబ్బా, మీ నాన్న దత్తవేదలు రాయించుకొస్తున్నాడే, రాగానే రాసేస్తాను. ఏమో, రాసేలోపు ఏ రాహో ఎంటర్ అవుతే నీ రాత మారిపోద్ది. ఏమే అర్జెంట్ గా బట్టలు చదువుకుని బయలుదేరు, మా బామ్మ చచ్చిపోయిందంట. బాబాయ్, నేను బయలుదేరిపోతాను. అది నోరా మార్చురి డోరా అనగానే సవల్లేసింది కదే. అల్లుడు ఇప్పుడు వెళ్ళిపోతే ఆస్తి వరకు రాయాలి. దానికి రాసేయ్. అయినా నేను అన్నంత మాత్రాన్ని బాంబు బకెట్ తన్నేకుండా ఉంటదే ఏంటి? ఏమో, నానొచ్చే లోపల పోలీసులు వస్తే. హలో, వంకాయమ్మ గారా? ఆ, నేను 2 టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. మీ అడ్రస్ మేము కనిపెట్టేశాం, మర్యాదగా అక్కడే ఉండండి. పారిపోయారు. అంటే అది నోరు ఓపెన్ చేయొద్దు. ఒక్క మాట బయటకు వచ్చిందంటే నిన్ను డమ్ములో పెట్టి మోతెట్టేస్తాను. సోతానంటే నాన్నెక్కడున్నాడు? ఫోన్ చేయి. పోలీసులు వచ్చే లోపు నాన్న రావాలి, ఆయన ఊరెళ్ళే లోపు సంతకాలు పెట్టించాలి. బావి టైంలో సంతకాలు పెడతా. నువ్వు నోరెత్తావంటే హారతి కర్పూరం వెలిగించి నోట్లో పెడతా. నువ్వు సోతావంటే ఫోన్ చేయి. త్వరగా ఎత్తరా నా మొగుడా. ఈ టైంలో ఇదొకటి. ఏంటే ఎక్కడున్నారు? బండి ఎక్కుతున్నాను. ఏ బండి నాన్న? ఈ బండి పల్సర్ 220. పల్సర్ ఎక్కడం ఏంటి నాన్న? ఆటో అయితే డబ్బులు ఎక్కువైపోతాయి కదా, అందుకే ఈ బండి బుక్ చేసుకున్నాను. నీకు అక్కర్తులే నా కనకాంబరం. డబ్బులు కావస్తే నేను ఇస్తాను, కానీ ఆటోలో రారా బాబు. రాను, డబ్బులు ఎవరికి ఊరికే రావు. పోన్లే, ఆ బండన్న ఎక్కు, త్వరగా రా నాన్న. అలాగే. ఊళ్ళకైతే వచ్చాడు కదా, వచ్చేస్తాడులే. ఏమే ఈయనొకడు. నువ్వు వెళ్ళి అల్లుని ఆపవే. అక్కడ బాంబు పోయింది. ఇక్కడ నేను పోయేట్టుగా ఉన్నాను. ఒసేయ్, నువ్వు ముందు వెళ్ళవే. వత్తనా? ఈ ముసలు తిన్నంగుండ్రు, ఎప్పుడు పడితే అప్పుడు పోతారు. అయిపోయి బ్యాగ్ సర్దేస్తున్నాడు. ఏం చెల్లరు బాబు, కాలు చేతులు ఆటలేదు.
పడుతుంది ఏంటిది సూత్రం ఒకటి బ్యాగ్ సర్దుకో. ఏమైంది మోసం సవుతున్నాయా? మోషన్ సత్తుని అయితే అలా ఆనందపడుతున్నావేటి? ఈ 2 వేసుకుని బయలుదేరు. ఆగిపోయి నీ ఎదవ యాక్టింగ్ నాకు తెలుసు, తొందరగా బయలుదేరు. దగ్గరికి జడించుకొని వస్తా. గుండు గీయించేస్తాను. మనం ఏమన్నా మోడలింగ్కి వెళ్తున్నామా రెడీ అయ్యి ర్యాంప్ వాక్ చేయడానికి? ఇది అమ్మా ఏమైంది? పచ్చికారం తిన్న పండు కోతులు అరుతున్నాడు అక్కడ. ఈ వాటరీ అమ్మా నా సాయి శక్తులా నిన్ను కాపాడటానికి ప్రయత్నించానే. బామ్మ సచ్చి నీ భవిష్యత్తునే మార్చేసింది. అలా అన్నకే నాన్న రాడు, ఈడాగడు. ఇప్పుడు ఏం చేద్దామే? అంతా రగడి చేతుల్లోనే ఉంది. వెయిట్ చేయటం తప్ప ఏం చేయలేం. అబ్బా ఇది అస్సలు సింకులో లేదు. ఇది అడిగినప్పుడల్లా 500 1000 ఇవ్వాలి, అంతేనా? ఐఫోన్ 17 Pro Max. హాయ్ గారు, మీరు దీనికి ఆస్తి రాయకపోవడమే మంచిదండి. లేదంటే ఇలాంటి అడ్డమైన వాటికి ఖర్చు పెట్టేసి అడుగు తినేది అయిపోయింది. నువ్వు ఇలా మాటినవు గానీ 17 కాదు, తర్వాత వచ్చి 18 19 కూడా కొంటాం. కాకపోతే నువ్వు మాకు పని చేయాలి. మా అక్కని మా అమ్మని మోసం చేయాలి, అంతే కదా?